గుంటూరు ఆస్ట్రో రమేష్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బొనికెల నాగమల్లేశ్వరరావుని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత సాకి శైలజనాథ్ పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. దశాబ్దాలుగా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేక మంది నాయకులు సర్పంచులుగా ఎంపీటీసీలుగా ఎంపిక అవుతున్నారని చెప్పారు. మనవ గ్రామంలో నాగమల్లేశ్వర కుటుంబాన్ని చూసి దూలిపాల నరేంద్ర భయపడ్డాడని అన్నారు. పొన్నూరులో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి అంబటి మురళీకృష్ణకు ఓటింగ్ శాతం పెరగటాన్ని దూలిపాల నరేంద్ర జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. అలాగే నాగమల్లేశ్వరరావుపై హత్యాయత్నం ఘటనలో గత్యంతరం లేక పోలీసులు కేసు పెట్టినట్లు ఉందని చెప్పారు. రాజకీయ ప్రమేయంతో ఈ కేసులు గోల్మాలు చేసే కుట్ర జరుగుతుందని అన్నారు. నాగమల్లేశ్వరరావు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని చెప్పారు. నాగమల్లేశ్వరరావును హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలనే ప్రయత్నం జరిగిందని అన్నారు. ఐసీయూలో నాగమల్లేశ్వరరావు గారిని చూడడం జరిగింది. అతని పైన జరిగిన దాడిని చూశాం మేము. అత్యంత భయానకంగా, బీభత్సంగా, కర్కశంగా జరిగింది ఆ దాడి. చివరికి దెబ్బలు తిని మరీ పైకి లేస్తుంటే కూడా మళ్ళీ అంటే కసితో దాదాపు ఇది మనం మిగిలింది కాబట్టి హత్యా ప్రయత్నం అయింది, కానీ లేకపోతే ఇది దాదాపు హత్యగానే మనం గమనించుకోవాల్సిన అవసరం. నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని ఒక్కటే అడుగుతా ఉన్నా, రాజకీయ ప్రత్యర్థులతో మీరు రాజకీయంగా యుద్ధం చేయండి. ఎట్లాగూ మీకు ఆ సత్తా లేదు, ఆ శక్తి లేదు. దశాబ్దాల నుండి ఆ గ్రామంలో సర్పంచ్గానో ఎంపీటీసీగానో ఎన్నిక అవుతున్న ఆ దళిత కుటుంబం చూసి నేను గర్వపడతా ఉన్నా. మీరు భయపడ్డారు. చివరికి ఇటువంటి డిజాస్టర్లో కూడా, మీరు సృష్టించిన డిజాస్టర్లో కూడా ఆ మాట ఎందుకు వాడుతున్నా అంటే ఇప్పటికి కూడా దాదాపు 30-35 లక్షల ఓట్లు లెక్క తేలడం లేదు ఈ రాష్ట్రంలో. అప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మురళీ గారికి ఓట్లు పెరిగింది, మీరు జీర్ణించుకోలేకపోయారు. నేను నరేంద్ర గారిని అడుగుతా ఉన్నా, నరేంద్ర గారు మీ ఉపన్యాసాన్ని మీరు గుర్తెచ్చుకోండి. మీరు ఏదో హాల్లో బహుశా దూలిపాల వల్ల మినీ మహానాడు మీరు ఏ విధంగా రెచ్చగొట్టారో గుర్తెచ్చుకోండి మీరు. అట్లాగే పోలీస్ శాఖ వాళ్ళని కోరుతా ఉన్నా, నేను అతి కష్టం మీద మీరు కేసు పెట్టారేమో అనిపిస్తూ ఉంది. మీ రిమాండ్ రిపోర్ట్ ఇంకా పూర్తి కాకముందే, ఎఫ్ఐఆర్ కాకముందే, ఛార్జ్షీట్ రాకముందే మీరు బహుశా 4-5 వాళ్ళు అనుకుంటా A4, A5ని తొలగించినట్లు కూడా వార్తలు ఉన్నాయి. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నాకు తెలిసి ఛార్జ్షీట్ దాఖలు కాకుండా, ఎంక్వైరీ జరగకుండా పేర్లు తొలగించడం అనేది జరగలేదు. ఓ వ్యక్తి చావు బతుకుల మధ్యన పోరాటం చేస్తూ ఉంటే ఏదో చిన్న విషయం దీనికోసం ఎందుకు గగ్గోలు పెడుతున్నారని వ్యాఖ్యలు చేశారు. దీనికి అంటే ఆ సీసీ ఫుటేజెస్ చూసిన తర్వాత వారికి చిన్న విషయంగా తోచిందంటే అతను ఏమాత్రం దయాద్రహృదయం లేదు. ఆ వ్యక్తి ఇప్పటి వరకు కూడా విషమ పరిస్థితుల్లో 12-13 రోజులు కొట్టుమిట్టాడుతుంటే వారు ఆ విధంగా వ్యాఖ్యానం చేయటం ఏమాత్రం మానవత్వం లేని విషయంగా నేను అనిపిస్తాను. కనీసం ఆయన పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు అది 2 వర్గాల మధ్య, 2 వ్యక్తుల మధ్య విషయం, పార్టీకి సంబంధం లేదన్న. సరే, ఒక క్షణం వారు అనుకున్నది వారిలో దూరి మనం నిజమే అని నమ్మితే, మరి ఈ నియోజకవర్గానికి చెందిన 2 వ్యక్తులు ప్రాణాపాయ స్థితిలో కూర్చుంటే ఒక ఓటర్గా నువ్వు పరామర్శ చేయాల్సిన అవసరం లేదా? ఆ కుటుంబాన్ని కాపాడాల్సిన అవసరం లేదా? పోలీసు వారికి నిస్వార్థంగా, నిక్కచ్చిగా విచారణ చేయమని మీరు శాసనసభ్యుడిగా ప్రతిపాదించాల్సిన అవసరం లేదా? పైగా మరొకసారి బండ్లమూడి బాబురావు చాలా మంచివాడని, బండ్లమూడి బాబురావుకి మీద అంతకుముందు వారి మీద దాడి జరిగిందని, అందుకనే ఇది జరిగిందని డిఫెండ్ చేస్తున్నారు. ఎవరా బండ్లమూడి బాబురావు? మీ పార్టీకి చెందిన. మరి మినీ మహానాడులో మీ పార్టీ ప్లేన్ రేలో మీరు చెప్పింది బండ్లమూడి బాబురావుకి ఏంటి? మన్నో గ్రామంలో మల్లేశ్వరరావుని భూస్థాపితం చేయమన్నారు. అంటే ఎప్పటికప్పుడు, అంటే రోజుకు ఒక మాటగా వారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వారికి శాసనసభ్యుడిగా బాధ్యత లేదు, లేక తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నటువంటి బాధ్యత వారికి లేదు. పైగా వారు ఏదైతే మాట్లాడారో ఆ వీడియో నేను కల్పితం చేశానని నా మీద కేసు ఫైల్ చేశారు. అంటే మీరు మాట్లాడిన మాటలు మినీ మహానాడులో మీరు నిలబడడం లేదు. అది మీ పార్టీ సాక్షిగా, మీడియా సాక్షిగా అందరూ మీరు విన్నారు.
అంటే మీరు సందర్భోచితంగా ఎప్పటికప్పుడు పార్టీని అమ్మేస్తారు, కార్యకర్తలను అమ్మేస్తారు, ఎవరినైనా అమ్మేస్తారు. ఆ మాట మీద మీరు నిలబడరు. ఒక్కటే విషయం నేను చెప్తా ఉన్నా, ఒక దళితుడి మీద జరిగినటువంటి ఈ దాడిని అంబేద్కర్ స్ఫూర్తితో ఒక ఆసామిగా ఉండి వారు కుటుంబం చదువుకుని గ్రామంలో ఎవరన్నా దళితులు ఏదన్నా పెళ్ళో లేకుంటే ఇంకెవరన్నా కష్టం వచ్చినప్పుడు దినం అంటే 10,000 5,000 ఇచ్చే ఒక సహోదరమైనటువంటి అంబేద్కర్ స్ఫూర్తి ఎతికినటువంటి కుటుంబాన్ని కాపాడడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సమన్వయకర్తగా ఇన్ని రోజులు మేము ఒకటి మల్లేశ్వరావుని కాపాడుకోవడం, 2 ధూళిపాళ్ల నరేంద్రని ఎవిడెన్స్తో ఉన్నాయి కనుక ముద్దాయిగా చేర్చడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ ఎస్సీ నాయకులు, మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడుతూ వారు మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చి పార్టీకి సహాయం చేయాలా, మల్లేశ్వరావుని సహాయం చేయాలని. భౌతికమైనటువంటి దాడి వీడియోలు తీస్తూ ఆ రకమైనటువంటి దాడి చేస్తే అది ఒళ్ళు గగుర్పాటు గురి చేసింది. ఈరోజు నాగమల్లేశ్వరరావు గారిని బెడ్ మీద చూస్తే ఏదో మనసుకు తెలియనటువంటి తృప్తి కలిగింది. ఎందుకంటే వారు చూడడము, కాళ్ళు చేతులు కదిలించడము, పిలిస్తే పలికేటువంటి ప్రయత్నం జరిగింది. అయితే వారి యొక్క ఆరోగ్యం కోసం మా ఇక్కడ పుల్లూరు నియోజకవర్గంలో వారు బాగుపడాలా, బ్రతకాలా, బయటికి రావాలా, సజీవంగా మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండాదండాగా నిలబడాలని చెప్పేసి ఇక్కడ కార్యకర్తలందరూ కూడా ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది. దేవుని దయ వలన ఆ భగవంతుని ఆశీస్సులతో వారు కూడా త్వరలోనే బయటికి కూడా రావడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఒక్కటే అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా నువ్వు సీనియర్ ముఖ్యమంత్రి అని చెప్పుకునేటువంటి నీవు ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి సర్పంచులు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఎక్కడెక్కడక్కడ ఉక్కుపాదంతో అణిచేటువంటి ప్రయత్నం ఇది ఎంతవరకు సహేతుకమని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఒక్కటే చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకో, ఈ రోజు నీ కొడుకు రాసినటువంటి రాజ్యాంగం రెడ్ బుక్ ఆధారంగా ఈ రోజు పని చేస్తా ఉన్నావు. ఈరోజు పోలీసులను పెద్ద జీతగాలుగా మార్చుకున్నటువంటి నేపథ్యం ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా లేదు. ఈరోజు పోలీసు వ్యవస్థ మొత్తం కూడా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఈరోజు లోకేష్ అనేటువంటి మూర్ఖుడు రాసినటువంటి రాజ్యాంగమైనటువంటి రెడ్ బుక్ను ఈరోజు ముందు పెట్టుకొని ఈరోజు ముందుకు నడిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు చదువుకున్నటువంటి ఐపీఎస్లు కావచ్చు, ఈరోజు సిఐల్ని కావచ్చు, డిఎస్పీలని కావచ్చు, నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, అయా ఈరోజు మీరు రెడ్ బుక్ చదువు ఆధారంగా మీరు ఉద్యోగాలు పొందలేదు. ఈరోజు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ ఆధారంగా మీరు ఉద్యోగాలు పొందినారు. ఈరోజు ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు కట్టేటువంటి పన్నుల ద్వారా ఈరోజు మీరు జీతాలు తీసుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడుకు, ఆయన కొడుకు లోకేష్కు ఈరోజు ఊడిగం చేయడం ఎంతవరకు సమంజసం? మీ యొక్క గుండెల మీద చేసుకొని మీ ఆత్మలను, మీ మనస్సాక్షిని ఒక్కసారి పునఃసమీక్షించుకోండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు నువ్వు గుర్తుపెట్టుకో, నిన్న జెడ్పీ చైర్మన్ హారిక మీద దాడి, బీసీ మహిళ, ఈరోజు ఎస్సీ సర్పంచ్ మీద ఎక్కడ చూసినా ఈ రకమైనటువంటి దాడుల ద్వారా ఈరోజు రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ఈరోజు అమరావతి ఈరోజు ప్రపంచ పట్టణంలో పెట్టాలనేటువంటి ఒక ఆలోచన ఉందని చెప్పి చెప్పుకునేటువంటి నీవు ఈ ప్రాంతంలో ఈ రకమైనటువంటి భౌతిక దాడులకు పాల్పడుతా ఈరోజు ఈ సమాజానికి ఏ రకమైనటువంటి మెసేజ్ ఇస్తావు?